అరవింద, సీతారాముల వారి కళ్యాణం జరుగుతోంది. కాసేపు అక్కడ కూర్చుంటే మనశ్శాంతి అయినా దొరుకుతుంది. పద వెళ్దాం. జలనీలెనతలకు పోస జననీ గంగా భవాని పాడని సిగపూదండ. బస్సు ప్రమాదంలో ప్రాణాలు పోయే పరిస్థితి నుండి నా భార్యను రక్షించింది. ఆ ప్రయత్నంలో తన తలకి గాయమయ్యి ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఏ తల్లి కన్న బిడ్డో 3 నెలలుగా ఇక్కడ చలనం లేకుండా పడుంది. నా భార్యను బతికించిన దేవత. అందుకే ఆవిడ్ని మళ్ళీ మామూలు మనిషి చేయాలని మా తాపత్రయం. దయచేసి ఏదో ఒకటి చేయండి ఆచార్య గారు. ఆ అమ్మాయి మీద మీకు కృతజ్ఞతాభావం ఉండడం సహజమే. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కుతుందనే నమ్మకం మాత్రం నాకు లేదు. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వర. లక్ష్మి చనిపోయిందని మీరు అనుకునేది అబద్ధం. లక్ష్మి బ్రతుకుందనేదే నిజం. శ్రీరామచంద్రమూర్తి, దీక్షితులు గారన్నట్టు నా కోడలు నిజంగా బ్రతికే ఉంటే మళ్ళీ తన్ని కలుసుకునే అవకాశం కల్పించు. మళ్ళీ మిత్రని లక్ష్మిని ఏకం చేసి నువ్వున్నావని నిరూపించు తండ్రి.
ఇది నిజంగా చాలా అద్భుతం. ఈ అమ్మాయి కోమాలో నుంచి బయటపడదేమో అనుకున్నాను. మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. కానీ ఆ భగవంతుడి కృప నీ మీద ఉందమ్మా. మీరంతా ఎవరు? నేను ఇక్కడెందుకున్నాను? మొన్నటి దాకా కోమాలో ఉన్నావు. అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో నా భార్యని కాపాడి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి మేము చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి ఇదిగో ఈరోజు ఇలా లేచి కూర్చున్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆచారి గారు, హఠాత్తుగా తను వామిటింగ్ చేసుకుంది. ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పరా? ఈమె గర్భవతి. అమ్మా, మీ వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో చెప్తే వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించి ఏర్పాట్లు చేస్తాం. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నాకు ప్రామిస్ చేయి. దయచేసి నా గతం గురించి, నా వాళ్ళ గురించి అడగకండి. మీరు అడిగినా నేను చెప్పే పరిస్థితుల్లో లేను. అలాగే ఇకపై మీకు భారంగా ఉండలేను. ఇక నుంచి నా దారి నేను చూసుకుంటాను. చూడమ్మా, నువ్వు ఏదో బాధలో ఉన్నావని మాకు అర్థమవుతుంది. అవన్నీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావని మాకు తెలుస్తుంది. అందుకే నీ గతం గురించి, మీ వాళ్ళ గురించి అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. లేదండి, ఇప్పటికీ నేను మీకు చాలా భారం అయ్యాను. ఇకపై కూడా మీ భుజాల మీద బరువు పెంచదలుచుకోలేదు. చూడమ్మా, ఈ క్షణం వరకు నీ పరిస్థితి బాలేదు. ఇప్పుడేమో నువ్వు గర్భవతివని ఆచార్య గారు అంటున్నారు. ఈ సమయంలో ఎక్కడికని వెళ్తావు? నాకే కనుక చెల్లెలుంటే నేను తనని కంటికి రెప్పలా కాపాడుకోనా? నన్ను మీ అన్నగా అనుకో. నీకు ఎంతకాలం ఇక్కడ ఉండాలనిపిస్తే అంతకాలం ఉండొచ్చు, సరేనా? దయచేసి నా మాట వినమ్మా. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా లేనప్పుడు ఎక్కడో దగ్గర ఆశ్రయం పొందాలిగా. ఈ అన్నయ్య దగ్గరే ఆశ్రయం తీసుకో, సరేనా? అడవుల పాలైన ఆ సీతామాత దుస్థితి ఎలా ఉందయ్యా అంటే,
పట్టు వస్త్రాలతో పుత్తడి బొమ్మలా మెరిసిపోవలసిన ఆ సీతమ్మ తల్లి నార చీరల రాపిళ్ల మధ్య నలిగిపోయేది. నిన్ను చూడాలైన ఆ సీతమ్మ తల్లి కన్నీరు సప్త సాగరములను మించినది. శ్రీరాముని వియోగములో ఆ సీతమ్మ తల్లి ఆవేదన అనిర్వచనీయం. ఏ ప్రేమకు నోచుకోకుండా అడవి పాలైన ఆ జన్మ ఒక నిశ్శబ్ద ప్రళయము. లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా? ఏమైందన్నయ్య? కడుపులో ఉన్న బిడ్డనేమోస్తావా, వెనకాల తగిలించుకున్న బరువునేమోస్తావా? బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. ఇలాంటి మాటలు చెప్పి చల్లగా జారుకుంటావని నాకు తెలుసు, కానీ పద, ఈ పని చేసింది చాలు. అదేంటన్నయ్య, ఎప్పుడు చూసినా నన్ను పని చేయొద్దు అంటావు? పని చేయకుండా ఖాళీగా ఉంటే నాకు కూడా ఊసిపోదు. మీకు భారంగా ఉన్నాననే భావన నాకు పోదు. ఇన్నాళ్ల నుంచి నువ్వు అదే మాట చెప్తూ వచ్చావు, అందుకే పని చేయడానికి నేను ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు కూడా చేస్తానంటే ఒప్పుకోను. 2-3 రోజుల్లో డెలివరీ పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఎలా? పద, బయలుదేరు. అన్నయ్య, పండంటి బిడ్డ పుట్టాలంటే పళ్ళు తింటూ కూర్చోవాలి, పనులు చేస్తూ కాదు. సుధా, రేపటి నుంచి లక్ష్మిని ఎస్టేట్లో పంపించుకో. తీసుకోమ్మా. నేను వద్దు వద్దు అని అంటున్నానండి, నా మాట వింటుందా? ఖాళీగా ఉండలేను, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేను అంటూ అదిగో ఆ పని చేయడానికి వెళ్ళింది. నన్నేం చేయమంటారు? చెల్లికి ఈసారి సీరియస్గా చెప్పానులే, ఇక నుంచి వెళ్ళదు. అమ్మా లక్ష్మి, నువ్వు ఎంతసేపు మాకు భారమైపోతున్నానని ఆలోచిస్తున్నావు గాని మా ప్రాణాలు పోకుండా నువ్వే కాపాడవని మర్చిపోతున్నావు. నిన్ను నేను ఎప్పటికీ భారం అనుకోను, నువ్వు కూడా అనుకోకు. అర్థమైందా? సరేలే వదినా. ఏమండి, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. ఏమండి, 2-3 రోజుల్లో తనకి డెలివరీ కూడా అయిపోయే పరిస్థితికి వచ్చింది. తన వాళ్ళెవరో మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మనం అలా వదిలేయడం కూడా తప్పేమో అనిపిస్తుంది. చూడు, తను ఇన్నాళ్ళు చెప్పలేదంటే ఆ గుట్టుచాటునున్న గాయం ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. తనకి చెప్పడం ఇష్టం లేనప్పుడు మనం కూడా బలవంతం పెట్టకూడదు. తన మంచితనమే తన కుటుంబాన్ని ఏదో ఒకరోజు తన దగ్గరికి చేర్చుతుంది. సరే అండి, పద. మిత్రా, మామ్, నా బట్టలు సర్దుతున్నాయేంటి? ఎక్కడికి ప్రయాణం? ప్రశాంతతకి దగ్గరగా, పాతబడిపోయిన జ్ఞాపకాలకి దూరంగా. అదే, ఎక్కడికి?
చెప్తాను, నువ్వు రెడీ అవ్వు మిత్ర. అయినా ఇప్పుడెందుకు? ఇంకా నా వల్ల కాదు మిత్ర. కడుపున పుట్టిన కొడుకు సంతోషంగా ఉండాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. సర్వనాశనం అయిపోవాలని కాదు. ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు మాకు దక్కుతావో లేదోనని అనుమానంగా ఉందిరా. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను మామ్. ఏ? లక్ష్మినే గుర్తు చేసుకుంటూ, లక్ష్మినే తిట్టుకుంటూ కలకాలం ఇలాగే గడిపేద్దామనుకుంటున్నావా మిత్ర? నాకు నా పాత మిత్ర కావాలి. నవ్వుతూ నలుగురితో సరదాగా ఉండే మిత్ర కావాలి. చోటు మారితేనైనా నీలో మార్పు వస్తుందని నా ఆశ. దానికోసమే ఈ ప్రయాణం. ఆంటీ, ఎక్కడికి ఆంటీ బట్టలు సర్దుతున్నారు? ఎక్కడికో చెప్తాను, నువ్వు కూడా రెడీ అవ్వు. ఒక్కసారి నాకు మిత్రకి పెళ్ళవ్వనివ్వండి ఆంటీ. అప్పుడు నన్ను ఎలా క్షమించరో, నా దారికి ఎలా రారో నేను చూస్తాను. ఈ మనీషా విశ్వరూపం అప్పుడు చూపిస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావు అరవిందా. మీరు కూడా ఏంటి డాడ్? దూరంగా వెళ్ళిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? మార్పు జరగాలంటే మన చుట్టూ ఉన్న మనుషులైనా మారాలి, మనం ఉండే చోటైనా మారాలి. కొంతకాలం చోటు మారితే మేము ఊహించే మార్పు నీలో రావచ్చురా. సరే అరవిందా, నేను ఒకసారి మన టీ ఎస్టేట్కి ఫోన్ చేసి మీరు వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తాను. హలో సార్, చెప్పండి. అక్కడంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్. సరే, అరవిందా మిత్ర అక్కడికి వస్తున్నారు. కొన్ని రోజులు అక్కడే ఉంటారు, సరేనా? ఓ, మంచి న్యూస్ చెప్పారు సార్. అరవింద మేడం అప్పుడు ఎప్పుడో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారనమాట. వాళ్ళు వచ్చేసరికి గెస్ట్ హౌస్ రెడీ చేసి ఉంచు. ఓకే సార్, ఉంటాను. బాయ్. అక్కడికి వెళ్ళాకైనా సరే మిత్ర లక్ష్మి ఆలోచనల నుంచి బయటపడాలి. సుధా, సుధా. ఏంటండి? ఏంటా కంగారు? కంగారు కాదే, పండగ లాంటి న్యూస్. అంత పండగ లాంటి న్యూస్ ఏంటండి? వైజాగ్ నుంచి పెద్దమ్మ గారు చిన్నయ్య గారు వస్తున్నారు. ఏంటి? పెద్దమ్మ గారు వస్తున్నారా? ఎంత కాలానికి వస్తున్నారండి? 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సుధా. నాకు కూడానండి. అన్నయ్య, ఇంటికి ఎవరు వాళ్ళు? ఈ ఎస్టేట్కి ఓనర్స్ అమ్మా. నా మీద నమ్మకంతో ఈ ఎస్టేట్ అంతా నాకు అప్పగించారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు. నన్ను వాళ్ళు సొంతింటి మనిషిలా చూసుకుంటారు. అందుకే వాళ్ళంటే నాకు అంత ఇష్టం. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఇంత సంతోషంగా చూడలేదన్నయ్య. పండగ వచ్చినప్పుడు ఈయన చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఈయనకి పండగే. సరే సరే, నేను గెస్ట్ హౌస్ అంతా క్లీన్ చేయించాలి. నేను అక్కడికి వెళ్తున్నాను. సరేనండి. ఏం ఆలోచిస్తున్నా లక్ష్మి? అన్నయ్య ఇంత గొప్పగా చెప్తున్నారంటే ఆ మనుషులు చాలా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు. అవును లక్ష్మి, చాలా మంచివాళ్ళు. వాళ్ళు వచ్చాక నీకు పరిచయం చేస్తానులే. నువ్వు కూర్చో, పాలు తీసుకొస్తాను. రాసే